ధన్యతను దేవుడు మరోసారి మన జీవితాల్లో అనుగ్రహించినందుకు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు పాటల ద్వారా ప్రార్థనల ద్వారా ఆయన మహిమపరిచి ఉన్నాం. అందును బట్టి దేవుడికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రాముఖ్యమైనటువంటి సమయం తమ్ముడు చెప్పాడు రాజా. ప్రాముఖ్యమైనటువంటి సమయం అంటే మన జీవితాలను మార్చివేసేటువంటి సమయం. అది దేవుని వాక్యము మాత్రమే మన జీవితాలను మార్చగలిగినటువంటి శక్తి కలిగింది. అటువంటి దేవుని యొక్క మాటను వినడానికి నిజంగానే మనమందరం కూడా మన మనస్సు, మన శరీరము, మన మైండ్ ప్రతి ఒక్కరి కూడా కొద్ది నిమిషాలు దేవుని వాక్యం మీద ఉంచుదాం. ఎవరు కూడా అనాలోచితంగా ఉండడానికి వీల్లేదు. ప్రకటింపబడుతున్నటువంటి దేవుని యొక్క మాటల్ని దయచేసి అందరూ శ్రద్ధగా ఆలకించాలని మరొకసారి మనందరినీ ప్రేమపూర్వకంగా కోరుకుంటున్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్దాం. అందరి కళ్ళు మూసుకొని కళ్ళు వంచినట్లయితే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సకల సృష్టికి కారణభూతుడా, నిత్యం దేవదూతలచే పరిశుద్ధుడు 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 అని కొని ఆడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. తండ్రి, ఉదయకాలపు ఆరాధనలో ఇంతవరకు మీరు మాకు తోడై నడిపించిన విధానమును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. పాటల ద్వారా ప్రార్థన ద్వారా మీరు మహిమ పొంది ఉన్నారని విశ్వసిస్తూ ఉన్నాం. మమ్మల్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అదే రీతిగా తండ్రి, వాక్యంలోనికి అయా మేము వెళ్తుండగా దయతో జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధాత్మ శక్తి ఉపకారాత్మ సహాయము మాతో మెండుగా ఉంచమని వేడుకుంటున్నాం. సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మా ఆత్మీయ జీవితాలు అభివృద్ధి పదంలో అయా ఇప్పుడున్న స్థితి నుండి ఉన్నతమైనటువంటి స్థితిలోకి వెళ్ళడానికి కావలసినటువంటి మీ యొక్క వాక్యమును అయినా మీరు వెల్లడిపరచమని మీ పాదాల చెంత వేడుకుంటున్నాము తండ్రి. అయా వినయించిన మేమందరం కూడా వినయతలు కలిగి భయభక్తులు కలిగి మీ యొక్క వాక్యమును వినుటకు మరీ ప్రాముఖ్యంగా వాక్య ప్రకారంగా ఈ లోకంలో మేము ప్రవర్తించుటకు జీవించుటకు మీ కృప సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మరొకసారి అందరికీ వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల చాలా సందర్భాలలో మనము అభిషేకం అనేటువంటి మాటను వింటా ఉన్నాం. క్రైస్తవ సమాజంలో చాలా ఎక్కువసార్లు మనకు అభిషేకం అనేటువంటి మాట వినబడతా ఉన్నది. దాని గురించి దేవుడు ఏ విధంగా రాయించాడు, గ్రంథం ఏం తెలియపరుస్తూ ఉన్నది, అసలు అభిషేకం అంటే అర్థం ఏమిటి, నేటి కాలంలో క్రైస్తవ సమాజంలో లేదా క్రైస్తవ యుగంలో అభిషేకం ఏ విధంగా ఉన్నది, ఏ విధంగా అభిషేకింపబడతా ఉన్నారు క్రైస్తవులందరూ అనేటువంటి విషయాలను మనం చూసుకుంటూ ముందరికి వెళ్దాం. ఎందుకంటే మనం గ్రంథాన్ని రెండు రకాలుగా విభజిస్తూ ఉన్నాం. పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఇది మనకు తెలిసినటువంటి విషయం. పాత నిబంధన కాలంలో దేవుడు ఏ విధంగా అభిషేకించారు లేదా అభిషేకాన్ని ఏ విధంగా దేవుడు అమలుపరిచారు, ఆ తర్వాత కాలక్రమంలో అది ఏ విధంగా మార్పు చెందింది అనేటువంటి విషయాలను చూస్తూ ముందడికి వెళ్దాం. అనేకమైనటువంటి సందర్భాల్లో మీరు చూడండి, పాత నిబంధనలో ఉన్నటువంటి పాత నిబంధనలో ఉన్నటువంటి చాలా వరకు అప్పుడు ఉన్నటువంటి ఇశ్రాయేల్ జనాంగానికి దేవుడు ఇచ్చినటువంటి ఆచారాలు, కట్టడాలు, విధి విధానాలు అవన్నీ కూడా చాలా వరకు తీసివేసినట్టుగా మనం చూస్తాం. కొత్త నిబంధనలు అవన్నీ కూడా మనకు కనబడవు. పాత నిబంధనలతోనే అవి కూడా ముగిసిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు రాకడ తర్వాత కొంత మార్పు చెందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. పిల్లల మీరు జాగ్రత్తగా ఆలోచిస్తే పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలంతా కూడా భౌతికపరమైనటువంటి ఆచారాలను దేవుడు వారికి ఇచ్చినట్టుగా మనం కట్టడాలను, విధి విధానాలను ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అవన్నిటిని కూడా ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చిన తర్వాత, యేసుక్రీస్తు వారి లోకంలో జీవించినటువంటి కాలం తర్వాత, ఆయన మరణించిన తర్వాత కొంత మార్పు జరిగినట్టుగా చూస్తాం. ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే 7 పండగల దాకా మనకు కనబడతాయి పాత నిబంధనలో. మీరు చూస్తే ప్రథమ ఫలముల పండగ, తోలి పండగ, పస్కా పండగ, ఇట్లా రకాలుగా 7 రకాలైనటువంటి పండగలను మనం అక్కడ చూసాం. కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి కొత్త నిబంధన కాలంలో ఒక్క పండగ గురించి కూడా దేవుడు రాయించలేదు. సో అంటే ఏం జరిగిందని మనం ఆలోచించగలిగితే పిల్లరా, అప్పుడు ఉన్నటువంటి ఆ విధానము కొంత మార్పు చెందినట్టుగా లేదా కొంత తీసివేయబడినట్టుగా మనం చూస్తాం. అదే రీతిగా ఈ అభిషేకం అనేటువంటి విషయాన్ని గురించి వాళ్ళ మనం ఆలోచన చేస్తే దాన్ని దేవుడు పూర్తిగా తీసివేయలేదు, కానీ కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి అది కొంత మార్పు చెందినట్టుగా మనం చూస్తాం.
జాగ్రత్తగా ఆలోచిద్దామండి. అభిషేకం అంటే అసలు ఏంటి, ఎవరిని అభిషేకిస్తా ఉన్నారు అంటే సమాజంలో ఇవాళ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతా ఉంది. దీంట్లో ఈ అభిషేకం అనే దాంట్లో కొంత గలిబిలి జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. మనం గ్రంథంలో ఏముందో నేర్చుకోవాల్సిన వారు ఉన్నాం కనుక జాగ్రత్తగా కొన్ని లేఖనాలను మనం పరిశీలన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం పిల్లరా. అసలు మొదటిగా అభిషేకం అంటే ఏంటో అనేది మనం చూద్దాం. అభిషేకం అంటే దేవుని ప్రత్యేకమైనటువంటి దేవుని పని కొరకు కొందరు వ్యక్తులను లేదా వ్యక్తులతో పాటు వస్తువులను కూడా ప్రత్యేకపరచడము. ఏంటండి అభిషేకం అంటే? దేవుని పని కొరకు ఒక వ్యక్తిని లేదా వస్తువులను ప్రత్యేకపరచడము. అంటే ఉన్నటువంటి ఆ ఎగ్జాంపుల్ ఇక్కడ నుండి ఇంతమందిలో ఉన్నాం మనం. ఈ మనుషులందరిలో నుండి ఒక వ్యక్తిని తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఉంచడం లేదా వేరు చేయడం అనేటువంటి అర్థం మనకు వస్తూ ఉన్నది. అదే రీతిగా ఆలోచిస్తే చాలా అర్థాలు కనబడతాయి మనకు. ప్రతిష్ఠించుట అనేటువంటి ఒక అర్థం కనబడుతుంది, నియమించుట అనేటువంటి ఒక అర్థం కనబడతా ఉన్నది. అదే రీతిగా మనం చూస్తే పవిత్రము చేయుట అనేటువంటి ఒక అర్థము లేదా పరిశుద్ధపరచబడుట అనేటువంటి అర్థాలు అభిషేకానికి మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఎందుకంటే ఎన్ని నిబంధనలు ఉన్నాయి గ్రంథంలో? 2 నిబంధనలు అనుకుంటా ఉన్నాం, పాత నిబంధన, క్రొత్త నిబంధన. పాత నిబంధనలో దేవుడు ఏ విధంగా దీన్ని అమలుగా చేశారు అని మనం చూడగలిగితే కీర్తనకారుడు రాసినటువంటి 133వ కీర్తన 2వ వచనము అదే రీతిగా 3వ వచనాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదకి దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉన్నది. ఇక్కడ ఒక తైలాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నాడంట. ఏం చేస్తా ఉన్నాడు? దీన్ని ఒక తైలం అని అంటూ ఉన్నాడు. ఈ తైలాన్ని గురించి తెలియపరుస్తూ ఉన్నాడు. అప్పుడున్నటువంటి అది ఏం చేయాలగా? అహరోను తల మీదుగా పోయబడి, అంటే ఇది ఒక తైలాన్ని సూచిస్తూ ఉంది. తైలం అంటే మన వాడక భాషలో ఆయిల్ లేదా నూనె ఆయిల్ అనుకుంటా ఉన్నాం, అదే వాడదాం. నూనె. ఈ నూనె ఏం చేయాలట? అహరోను తల మీద పోస్తూ ఉన్నాడు. ఆ తల మీద పోసిందంతా కారుతూ గడ్డ మీదుగా అంగీల అంచు వరకు అది కారుతా ఉంది అని చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఒక తైలంతో అభిషేకిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేంతో అభిషేకిస్తూ ఉన్నారు? తైలంతో అభిషేకిస్తూ ఉన్నారు. తైలం అనగానే జనరల్గా మనకు కొబ్బరి నూనె, మంచి నూనె, ఇప్పుడు మన వంటల్లో వాడుకునేది లేదా ఆలివ్ ఆయిల్, రకరకాలైనటువంటి ఆయిల్స్ మనకు కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు నిజంగా ఏదైనా ఒక ఆజ్ఞ లేదా ఏదైనా ఒక పని తన భక్తులు లేదా తన పిల్లలు చేయాలి అనుకున్నప్పుడు ఖచ్చితమైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నాడండి. ఖచ్చితంగా ఏది పడితే అది చేయడానికి లేదు. దేవుడు కొంత ఆజ్ఞ రూపకంగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ తన ప్రజలకు ఇస్తా ఉన్నాడు. ఇక్కడ అహరోను గడ్డం మీద అంటే అహరోను మీద మీరు పోయాలి అని చెప్తా ఉన్నాడు. ఇదొక వ్యక్తి కదా. అయితే జాగ్రత్తగా ఆలోచిద్దాం పిల్లల. ఇక్కడ ఒక తైలం సూచిస్తూ ఉంది. అది ఏది పడితే అది కాదని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. దానికి కొంత విధి విధానాలను దేవుడు ఇస్తా ఉన్నాడు. దాన్ని తయారు చేసేటువంటి విధానాన్ని కూడా దేవుడు మనకు గ్రంథంలో తెలియపరిచారు. ఆ తైలాన్ని మనము తయారు చేయాలి. ఎవరైతే అభిషేకింపబడబోతా ఉన్నారో, ఎవరైతే అభిషేకించబోతా ఉన్నారో వారికి కొన్ని సలహాలు లేదా సూచనలు దేవుడు ఆ తైలాన్ని ఏ విధంగా మనం తయారు చేయాలి అనేటువంటి దాని కొరకు గ్రంథంలో ఆయన సమాచారం ఇచ్చినాడు. ప్రేమైనటువంటి వాళ్ళ నిర్గమకాండము 30వ అధ్యాయము 22 నుండి 33 వచనాలు దయచేసి ఓపికగా చదువుదాం. మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ముఖ్యమైన సుగంధ సంహారములలో పరిశుద్ధ స్థల సంబంధమైన చొప్పున అచ్చమైన గోపరసము. జాగ్రత్త ఒక్కొక్క దానికి ఒక్కొక్క అర్థం చెప్తా ఉన్నాడు దేవుడు. అచ్చమైనటువంటి గోపరసము 500 తులములను. ఏంటండి? 500 తులములను. సుగంధము గల లవంగి పట్ట సగము అనగా 270 తులముల ఎత్తును. నిమ్మగడ్డి నూనె 270 తులముల ఎత్తును. లవంగి పట్ట 500 తులములు
తులములను ఉమ్. ఒలీవ నూనె ఉమ్. సంభారమును ఉమ్. 3 పళ్ళును తీసుకొని ఉమ్. వాటిని ప్రతిష్టాభిషేక తైలము అనగా ఇది ఏం చేస్తా ఉన్నాడంటే ఒక తైలాన్ని తయారు చేయడానికి ఎన్ని రకాలైనటువంటి దాదాపు 5 రకాలుగా అక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. వీటన్నిటిని కలిపి ఏం చేయాలట, ఒక తైలం తయారు చేయాలి అని అంటా ఉన్నాడు. ఆ తైలం మాత్రమే అభిషేకించడానికి మీరు ఉపయోగించాలి అని చెప్తా ఉన్నాడు. అంతేనా? ఆ తైలం ఏదైతే ఈ 5 పదార్థాలు ఏదైతే వేసి దాటిని దంచి, మన భాషలో ఏమంటారు, దంచి లేదా గ్రైండింగ్ చేసి ఏదో రకంగా వాటి నుండి ఏం తీయాలంటే ఒక ఆయిల్ తీయాలి అని చెప్తా ఉన్నాడు. ఇది ఐక్యతను సూచిస్తా ఉన్నది. జాగ్రత్తగా ఆలోచించాలి. దేన్ని సూచిస్తా ఉంది? ఇది ఐక్యతను సూచిస్తా ఉన్నది. ఏమేమి కలిపినాయి అందులో అంటే స్థానిక సంఘం అంటే కొత్త నిబంధన కాలానికి వచ్చేసరికి ఇదంతా కూడా సంఘానికి లేదా మనుషులకు పరిశుద్ధులకు సూచనగా కనపడతా ఉన్నది. ఇక్కడ రకరకాలైనటువంటి మనుషులు ఏ విధంగా మనం ఇక్కడ కూడుకుంటా ఉన్నామో రకరకాలైనటువంటి వాటి నుండి తీసినటువంటి ఆ తైలం ఏం తైలం అంటా ఉన్నాడు దాన్ని అని అంటే అది పరిమళ తైలము అని అంటా ఉన్నాడండి. ఏంటంటే అది పరిమళ తైలము. పరిమళ అంటే సువాసన వెదజల్లేది. ఏంటంట? సువాసన వెదజల్లే అటువంటి ఒక తైలము. దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత ఏంటి అని అంటే ఆ తైలముతో మాత్రమే ఏం చేయాలి అనంటే అభిషేకించాలి అని చెప్తా ఉన్నాడు. ఏ తైలంతో పడితే ఆ తైలంతో చేయడానికి వీల్లేదు అని దేవుని యొక్క ఆజ్ఞగా మనం చూస్తా ఉన్నాం. ఆజ్ఞ అతిక్రమం ఏమన్నాడండి అని అంటే ఆజ్ఞ అతిక్రమం ఏంటంటే పాపం. ప్రియమైనటువంటి వాళ్ళ ఒకవేళ మన ఇష్టానుసారమైనటువంటి రీతిలో ఒకవేళ తైలం మనం తయారు చేస్తే ఈ ఉన్నటువంటి ఈ వస్తువులో ఏది లేకుండా మనం తైలం తయారు చేసినా అది దేని కిందికి వస్తుంది? పాపం కింద. ఆజ్ఞను ఏం చేస్తా ఉన్నాం? అతిక్రమిస్తా ఉన్నాం కాబట్టి అది ఆటోమేటిక్ గా పాపం కిందికి వస్తుంది. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు మనకి ఏదైనా ఒక విషయాన్ని తెలియపరిచినప్పుడు చాలా స్పష్టంగా మనకు అర్థమయ్యేటువంటి రీతిలో దేవుడు బోధిస్తాడు లేదా తెలియపరుస్తాడు అనేది మనకు అర్థమవుతా ఉన్నది. మీకు ఒక సందర్భాన్ని జ్ఞాపకం చేస్తాను. నాదాబు అబీహు నాదాబు గుర్తున్నారే? వీళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పనటువంటి వేరొక అగ్నిని తీసుకొని ధూపార్పణ వేయడానికి వెళ్ళాడు. అగ్ని ఏంటంటే అది అగ్ని. కానీ ఏ అగ్ని అంటే అది దేవుడు చెప్పనటువంటి లేదా దేవుడు కోరుకున్నటువంటిది. మనం అనుకుంటాం అగ్ని 2 ఒకటే కదా, అది మన ఆలోచన. కానీ దేవుడు ఆలోచన ఏంటి? ఆయన ఏదైతే చెప్పాడో అది మాత్రమే చేయాలనేది దేవుడు ఆలోచన. మీరు ఇంకొక సందర్భాన్ని జ్ఞాపకం చేసుకోండి. నోవాహు ఓడను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఏం చేశాడు ఆయన? ఒక కొలత ఇచ్చాడు. నోవాహుకి ఏం చెప్పాడు దేవుడు? ఒక కొలత ప్రకారంగానే మీరు ఈ ఓడను తయారు చేయాలి. దానికి ఏ చెట్టును వాడాలో కూడా దేవుడు స్పష్టంగా సూచించినట్టుగా మనం చూస్తాం. అదే చేశాడట నోవాహు. అందుకే నోవాహు దేవుడి దృష్టికి ఎట్లా నియమింపబడ్డాడు? ఎట్లా ఉన్నాడు ఆయన? నీతిమంతుడు అన్నాడండి. జాగ్రత్తగా ఆలోచించారు. ఏదైతే దేవుడి ఆజ్ఞ ప్రకారంగా దేవుడి మాట ప్రకారంగా ఆయన కోరుకున్న విధంగా మన జీవితాల్లో జరిగించినప్పుడు దేవుడు మనల్ని ఏమని పిలుస్తాడండి అని అంటే నీతిమంతుడు అని పిలుస్తాడు. ఎందుకంటే దేవుడు పక్షపాతి కాదు. నోవాహు ఒక్కడిని నీతిమంతుడు అని చెప్పి రోజమ్మ నీతిమంతురాలు అనుకుని ఉండడానికి ఆయన పక్షపాతి కాదు. ప్రియమైనటువంటి వాళ్ళని ఇక్కడ అర్థం చేసుకోవాలి పాయింట్. ఇప్పుడు ఏం చెప్తా ఉన్నాడండి అని అంటే కొన్ని విషయాలను అక్కడ ఉన్నటువంటి కొన్ని వస్తువుల కలయికతోని ఒక ఆయిల్ తయారు చేశాడు. అది ప్రతిష్ఠితం అంటా ఉన్నాడు. అది పరిమళ తైలం అని అంటా ఉన్నాడు. అది దానితో మాత్రమే మీరు ఏం చేయాలట? అభిషేకించాలి అని చెప్పాడండి. ఇక్కడ మనం ఫస్ట్ వచనంలో చదివినాం అహరోను తల మీద పోయేబడి అన్నాడండి. ఇక్కడ అహరోను ఎవరో అర్థం కావాలి మనకు. అర్థమవుతుంది కదా? మీకు విషయం అర్థమవుతుంది కదా? ఫస్ట్ ఏంటి? అభిషేకం అంటే ఏంటి? అభిషేకం అనే దాని అర్థము. దాని తర్వాత అది ఒక తైలంతో అభిషేకిస్తా ఉన్నారు. ఆ తైలం ఏ విధంగా తయారు చేయాలి? ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ లో మనం చూసుకుంటే పిల్లరా, ఈ అభిషేకము ఎవరిని చేస్తా ఉన్నారు? అర్థమవుతుందండి? ఎవరిని అభిషేకిస్తా ఉన్నారు అనేటువంటి విషయాలు కూడా ప్రాముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇదంతా కూడా మనం ధర్మశాస్త్రంలో ఉన్నాం. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం? ధర్మశాస్త్రంలో ఉండి మాట్లాడుతూ ఉన్నాం కనుక జాగ్రత్తగా చూస్తే అదే నిర్గమకాండము 30వ అధ్యాయము 30వ వచనం చూద్దాం. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండునట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. అభిషేకం అంటే ఏమనుకున్నాం? ప్రతిష్ఠింప
ఏర్పరచబడుట, వేరు చేయబడుట, నియమింపబడుట, పరిశుద్ధపరచబడుట అనేటువంటి అర్థాలను చూశాం. ఇక్కడ మోషేకి చెప్తా ఉన్నాడు, తండ్రి అయినటువంటి యెహోవా దేవుడు మోషేకి చెప్తా ఉన్నాడు. ఏం చేయమంటా ఉన్నాడు? ఏదైతే నువ్వు ఈ పదార్థాలన్నీ కలిపి తీసినటువంటి ఆ తైలం ఉందో దాన్ని తీసుకొని ఎక్కడంటే ఎవరినట? అహరోనును అతని కుమారులను. ఎందుకండి అహరోనును అతని కుమారులను అంటా ఉన్నాడు? ఎందుకు రకనంటే వాళ్ళు ఎట్లా ఉన్నారట? వాళ్ళు యాజకులు అని అంటా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇక్కడ మనకు అర్థం కాకనే ఒక పాయింట్ అర్థమైపోవాలి. ఎవరిని అభిషేకిస్తారు అనేటువంటి విషయాన్ని మనం గమనించగలిగితే యాజకులను అభిషేకిస్తారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. ఎవరిని అభిషేకించేది? ఎవరిని? యాజకులను అభిషేకం. మొట్టమొదటిగా అభిషేకం పొందినటువంటి వ్యక్తులు ఎవరండి అని అంటే అహరోను అతని కుమారులు. వాళ్ళు యాజకులు. పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర యుగంలో దేవుని పని చేసేవారు యాజకులు ఎవరండి అని అంటే వాళ్ళు లేవి గోత్రానికి ఆ పని చెప్పాడండి దేవుడు. ఉన్నటువంటి 12 గోత్రాలు మనకందరికీ తెలిసిందే. 12 గోత్రాలలో లేవీలకు దేవుడు ఇచ్చినటువంటి పని లేదా ఆజ్ఞ ఏమైనదనంటే వారి యాజకత్వం చేయాలి. ఏం చేయాలంటే వాళ్ళు యాజకత్వం చేయాలి. అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి ఆ దేవుని పనిని అంతటిని కూడా చేయడానికి లేవీయులకు మాత్రమే దేవుడు అధికారం ఇచ్చాడు లేదా ఆజ్ఞ ఇచ్చాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇప్పుడు అహరోనును అతని కుమారులను ఎవరు అభిషేకించారు? మోషే. ఇది కూడా పాయింట్. ఎవరు అభిషేకిస్తా ఉన్నారు అనేటువంటి విషయాన్ని కూడా మనం జాగ్రత్తగా గమనించాలి. మోషే అభిషేకిస్తా ఉన్నారు, అభిషేకం జరుగుతూ ఉంది. అదే పాయింట్ మళ్ళీ లేవి కాండము 8వ అధ్యాయము 12వ వచనంలో కూడా తెలియపరుస్తూ ఉన్నారు. మరియు అతడు అభిషేక తైలములో కొంచెము అహరోనును తన మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించెను. మనం 133లో చదివాం. 133 కీర్తనలు ఏం చదివాం? అహరోను తల మీద పోయబడి అది గడ్డం మీదుగా కానీ అంగీలంచి వరకు అది వచ్చేసింది. అదేంటంటే తైలం అని ఇప్పుడు మనకు అర్థమైంది. మొట్టమొదటిగా అభిషేకింపబడిన వారు ఎవరండి అని అంటే అహరోను అతని కుమారులు. వాళ్ళు ఎవరు అంటే యాజకులు. ఈ విషయం అర్థం చేసుకుంటూ రెండో విషయాన్ని మనం చూడగలిగితే పిల్లారా, రెండోదిగా ఎవరు ఇంకా అభిషేకం పొందుతూ ఉన్నారు? మొదటి యాజకులు పొందారు. ఆ రెండో విషయాన్ని మనం చూడగలిగినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం. అప్పుడు సమూయేలు తైలపు గుడ్డిని పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించారని చెప్తా ఉన్నాడండి. ఇది ఎవరు చేశారు? సమూయేలు. ఎవరిని అభిషేకిస్తా ఉన్నాడు? రాజును. నిజంగా ఆలోచించండి, ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజు ఎవరయ్యానంటే సౌలు. మనకందరికీ తెలిసిందే సౌలు మొట్టమొదటి రాజు అండి. ఆ రాజును సమూయేలు అభిషేకిస్తా ఉన్నాడు. ఎట్లా ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆ తైలం అవసరం లేదు. అదే తైలం పుట్టిని తీసుకొని వెళ్ళాడట. వెళ్ళి సేమ్ ఎవరిని? సౌలుని సమూయేలు అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అభిషేకించిన తర్వాత మళ్ళీ లాస్ట్ వచ్చిన లైన్ మళ్ళీ చదవండి. తైలము పోసి అతనిని ముద్దు పెట్టుకొని అభిషేకించి జాగ్రత్తగా. ఎవరంటే అభిషేకించింది? దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద నిన్ను ఎట్లా ఉంచాడట? ఆయన అధిపతిగా ఉంచాడు. ఇక్కడ ఇంకో పాయింట్ అర్థం కావాలి మనకి. ఎవరైతే అభిషేకం పొందుతా ఉన్నారో వాళ్ళు అధిపతి అంటే పరిపాలన చేయడానికి వాళ్ళు అర్హులుగా ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఏంటంటే పరిపాలన చేయడానికి. అధిపతి అంటే ఎవరండి? పరిపాలించేటువంటి వాడు. పరిపాలన చేయడానికి దేవుడు ఒక అధికారాన్ని ఇస్తా ఉన్నాడు ఆయన, ఎవరైతే అభిషేకం పొందుతా ఉన్నారు. అందుకే ఆయన సౌలు రాజుని అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ రెండు విషయాలు అర్థం కావాలి. మొదటి ఎవరిని అభిషేకించారు? యాజకులను అభిషేకించారు. రెండోదిగా రాజులను అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు సమూయేలుకి ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఇవాళ మనం కొద్దిగా సమూయేలు గురించి ఆలోచించాలి. ఎలా కలిగిందండి? సమూయేలు ఎలా పుట్టాడు? సమూయేలు పుట్టుగా మనకు తెలుసు కదా. ఎవరి కుమారుడు సమూయేలు? రైట్.
హన్నా కుమారుడు సమూయేలు లేక లేక ఆమె ఉన్నటువంటి గొడ్రాలుగా ఉన్నటువంటి హన్నా పరిస్థితి మనం చదివినాము. అక్కడ ఉన్నటువంటి స్థితిని చూస్తే ఆమె మందిరానికి వెళ్ళి చాలా ప్రేయర్ఫుల్ గా ఆమె చాలా కన్నీటి ప్రార్థన చేసింది. దేవుడిని అడిగింది, అయ్యా నాకు ఒక కుమారుని ఇస్తే నేను మళ్ళా నీ కొరకే అతన్ని పెంచుతానని చెప్పింది. దేవుడు ఆమె మొర ఆలకించాడు. నిజంగా ఆలకించే దేవుడు అండి. మనం ఉన్నటువంటి మన సమస్యను బట్టి, మనకు ఉన్నటువంటి స్థితిగతులను బట్టి, మనకు ఉన్నటువంటి దుఃఖాన్ని బట్టి, కన్నీటిని బట్టి దేవుడి చెంతకు వచ్చి మొర పెడితే ఖచ్చితంగా మనం మొరను ఆలకించేటువంటి దేవుడి ద్వారా మనం కలిగి ఉన్నాం. ప్రియులారా, అన్న వచ్చిందట, వచ్చి ఆమెకు ఉన్నటువంటి సమస్య ఏంటి, పిల్లలు లేకపోవడం, గొడ్రాలితనంతో బాధపడతా ఉన్నది. అమ్మాయి వచ్చింది, ప్రార్థన చేసింది, ఒక కుమారుని అడిగి ఆమె దేవుడితో ఒప్పందం చేసుకుంటా ఉంది. ఏమంటా ఉంది, అయ్యా నువ్వు ఒక కుమారుని ఇస్తే మళ్ళీ నీకు నేను వాడిని నీ కొరకే నేను పెంచుతానని చెప్పింది. అదే మాట ప్రకారంగా పెంచింది. అదే మాట ప్రకారంగా పెరిగినటువంటి సమూయేలు దేవుని ఆజ్ఞలకు లేదా దేవుని మాటకు లోబడి పెరిగినటువంటి సమూయేలుకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత ఏమై ఉన్నది అంటే ఆయన ఇద్దరు రాజులను అభిషేకించాడు. ఎంతమందిని? మోషేకు లేని ధన్యత మీరు చూడండి. మోషే గొప్ప నాయకుడు ఇశ్రాయేలు ప్రజల్ని 40 సంవత్సరాలు ఏకదాటిగా వారిని కానానుకు నడిపించినటువంటి గొప్ప నాయకుడు అయినటువంటి మోషేకు లేని ధన్యత సమూయేలుకు దేవుడు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇద్దరు రాజులను ఆయన అభిషేకించాడట. ఇంకో పాయింట్ చూస్తున్నాం పిల్లరా, ఇంకొకటి దావీదును కూడా ఆయన అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అదే మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తే, సమూయేలు తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాడు. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చింది. ఇక్కడ ఇంకొకటి విషయం తెలియపరుస్తా ఉన్నారు. ఎప్పుడైతే సమూయేలు దావీదును అభిషేకించడానికి ముందు మీరు అదంతా కూడా జరిగితే అక్కడ ఎంతమంది ఉన్నారు? యెషయా కుమారులు 7 మంది. ఈ 7 మందిలో ఆయన అయిపోతాడు, ఈయన సెలెక్ట్ అవుతాడు, ఆయన ఒడ్డు ఉన్నాడు, ఈయన అందంగా ఉన్నాడు, ఆయన హైట్ ఉన్నాడు, ఆయన బాడీ బిల్డింగ్ ఉంది. ఇవన్నీ మనుషులు ఆలోచనలు. దేవుడు ఏం చూస్తా ఉన్నాడట? హృదయంతరంగా ఎరిగినటువంటి దేవుడు మనసులో ఎవరున్నారు? చిట్ట చివరి వాడైనటువంటి, గొర్రెలను కాసుకునేటువంటి, ఎన్నికలైనటువంటి, పనికిరానటువంటి, మనం అనుకునేటువంటి అన్ని విధానాలలో దేవుడు ఎన్నికలిసినటువంటి వాడు ఎవరండి అని అంటే దావీదు. అర్థమవుతుంది? దావీదును తీసుకొని వచ్చాడట. దావీదును తీసుకొని వచ్చి అభిషేకించాడు. చదవండి, మళ్ళీ చదవండి. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాడు. నాటి నుండి యెహోవా ఆత్మ ఏంటంటే అభిషేకం జరిగిన తర్వాత ఏం జరుగుతా ఉంది? యెహోవా ఆత్మ నాటి నుండి ఎక్కడ ఉందంటే ఎవరి మీద ఉంది? దావీదు మీద ఉంది. ఇప్పుడు అభిషేకంలో జరిగేటువంటి పాయింట్స్ తెలుసుకుంటా ఉన్నాం మనం. అర్థమవుతా ఉందండి. అక్కడ ఏమైంది? అభిషేకించగానే రాజుకి ఏమైందంటే అది అధిపతి అయిపోయాడు. అర్థమవుతా ఉందండి. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటా ఉన్నాడు? దేవుని యొక్క ఆత్మ ఎవరి మీదకి వచ్చిందట? దావీదు మీదకి వచ్చింది అని చెప్తా ఉన్నాడు. పిల్లల అర్థమవుతా ఉంది కదా? రైట్. ఎవరు అభిషేకించబడ్డారు? ఇప్పుడు యాజకులు అభిషేకింపబడ్డారు. రెండో స్టెప్ లో రాజులు అభిషేకింపబడ్డారు. మూడో విషయాన్ని మనం చూడగలిగితే పిల్లరా, ప్రవక్తలను కూడా దేవుడు అభిషేకించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. యాజకులు, రాజులు, ప్రవక్తలు, ఈ ముగ్గురిని కూడా దేవుడు పాత నిబంధన కాలంలో ధర్మశాస్త్ర యుగంలో వారిని అభిషేకం, ఏ విధమైనటువంటి అభిషేకం అంటే అది నూనె ద్వారా, ప్రత్యేకమైనటువంటి తైలము ద్వారా దేవుడు అభిషేకించినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మూడో విషయాన్ని మనం చూడగలిగితే మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 15 నుండి 21 వచనాలను మనం చూడగలిగితే పిల్లరా, హజాయేలు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని యోబు హతము చేయు. యోబు యొక్క ఖడ్గమును తప్పించుకున్న వారిని ఎలీషా హతము చేయు. అయినను ఇజ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళు ఉన్నకయు నోటితో వారిని ముద్దు పెట్టుకుని Welcome to OUD Mobile Accessories, India's #1 brand. ఏలియా అతడి నుండి పోయిన తర్వాత అతనికి షాఫాతు కుమారుడైన ఎలీషా కనబడడు. అతడు తన ముందరున్న 12 అరకెల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండను. ఏలియా అతని చేరబోయు తన దుప్పటిని అతని మీదకు వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి
పరిగెత్తినని పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకుని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగుగా అతడు పోయి రమ్ము, నా వలన నీకు నిర్బంధము లేదని చెప్పాను. అందుకు అతడు అతనిని విడిచి వెళ్లి కాడి ఎడ్లను తీసి వధించి వాటి మాంసమును ఇశ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యేహూకు పట్టాభిషేకం చేయుము, నీకు మారుగా ప్రవక్త ఉండుటకు అబెల్మోహాల వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము. ఇక్కడ మూడో విషయం మనము గమనించినట్లయితే, మూడోది ఎవరికి అభిషేకం జరుగుతూ ఉందంటే ఆయనకు మారుగా అంటూ ఉన్నాడు. ఎవరికి మారుగా? ఏలియాకు మారుగా. ఏలియాకు మారుగా ఎవరిని అభిషేకం చేయాలంట? ఎలీషాను అభిషేకం చేయాలని చెప్తా ఉన్నాడు. ఏలియా ఎవరు? ప్రవక్త. ఏలియా ఎవరండి అంటే ప్రవక్త. ఆయనకు మారుగా మరి ఒక ప్రవక్తను నువ్వు అభిషేకించు అని చెప్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ అంటే రాజులను, యాజకులను, అదే రీతిగా ప్రవక్తలను దేవుడు అభిషేకించినట్టుగా ధర్మశాస్త్ర కాలంలో లేదా ధర్మశాస్త్ర యుగంలో దేవుడు వారిని తైలం ద్వారా అభిషేకించినట్టుగా మనం చూసినాం. అదే రీతిగా ఇంకొక ప్రాముఖ్యమైనటువంటి అభిషేకం గురించి మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఏ యుగానికి చెందినవారు? ప్రశ్న. మీకు ప్రశ్న వేసిన నేను, మీరు నన్ను ప్రశ్నార్థకంగా చూస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు ఏ యుగానికి చెందినటువంటి ఆయన? ఎవరు చెప్పారు? ధర్మశాస్త్ర యుగానికి చెందినటువంటి వారు. యేసుక్రీస్తు ఏ యుగానికి చెందారు? ధర్మశాస్త్ర యుగానికి చెందినటువంటి వాడు. అంటే మీకు అర్థం కావాలంటే పాత నిబంధన కాలానికి చెందినటువంటి వాడు. ఎందుకు చెప్తా ఉన్నాం ఈ మాట? లేఖన సపోర్ట్ ఏమన్నా ఉందా? వాక్యాధారం ఉందా దానికి అంటే ఉందండి. ఎందుకంటే ఆయన మరణించినప్పుడు శిలువ మీద కాల్చినటువంటి ఆ రక్తం వలన ఏమేర్పడ్డదట? క్రొత్త నిబంధన. మనం చాలాసార్లు చదువుకుంటున్నాం, ఇది నా రక్తము వలననైనా క్రొత్త నిబంధన. అంతవరకు ఉన్నదంతా కూడా ఏంటట? పాత నిబంధన. ఎప్పుడైతే ఆయన సిలువలో రక్తం గార్చినాడో, ప్రాణం పెట్టినాడో, దాని తర్వాత ప్రారంభమైందంతా ఏంటట? దాని క్రొత్త నిబంధన. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ నిబంధనకి చెందిన వారైనా? పాత నిబంధనకి చెందిన వారుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. మరి దేవుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా ఏం చేశాడట? ఆయన అభిషేకించాడు. ఆయన కూడా ఏం చేయబడ్డాడు? అభిషేకింపబడ్డాడు. జనరల్గా మనము చదువుతాం మత్తయి సువార్తలో, ఈ సువార్తలు అని చదువుకుంటూ వచ్చినప్పుడు క్రీస్తు అని చాలా సందర్భాలలో మనకు కనబడతా ఉన్నది. ఏంటండి క్రీస్తు అంటే అర్థం? అభిషిక్తుడు. క్రీస్తు అనే మాట గ్రంథంలోనే ఉన్నది. క్రీస్తు అంటే ఏంటంట? అభిషిక్తుడు అని చెప్తా ఉన్నాడు. అంటే అభిషేకం పొందినటువంటి వ్యక్తి అని చెప్తాం. అభిషిక్తుడు అని అంటా ఉన్నాడు పిల్లలు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన దేవుడైనటువంటి ఆయనను కూడా అభిషేకించినటువంటి ఒక సంఘటన మనకు గ్రంథంలో కనబడతా ఉన్నది. ఆయన మానవుల ఆయన దేవుడు అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం ఒక మాట చూసుకొని ముందుకు వెళ్ళిపోదాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మనకు అందరికీ తెలిసిన వచనం 2వ అధ్యాయము 6, 7, 8 వచనాలను జాగ్రత్తగా చూద్దాం పిల్లరా. ఆయన దేవుని స్వరూపము కలిగి ఏంటండి ఇవాళ చాలా మంది అంటా ఉన్నారు యేసుక్రీస్తు దేవుడు కాదు అని మాట్లాడుతూ ఉన్నారు. ఆ కాంట్రవర్సీ మనం వెళ్ళదలుచుకోలేదు. సందర్భం లేఖనం ఉంది కాబట్టి మనం మాట్లాడుతూ ఉన్నాం. ఏంటంటే దేవుని స్వరూపము కలిగిన ఆయన ఎవరి స్వరూపం అంటండి? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే తుదిగా చేసుకునేను. ఇట్లాంటి చెప్తా ఉన్నాడు. ఎవరంటే ఆయన దేవునితో సమానముగా ఉండేటువంటి వ్యక్తి అని అంటా ఉన్నాడు. ఆయన మానవుల రక్షణ కొరకు ఎందుకు వచ్చాడండి ఈ లోకానికి? యేసుక్రీస్తు ప్రభు వారు మానవులను రక్షించడానికి, పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చిన మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారములకు యోగ్యమైనటువంటి మాట. ఆయన ఈ లోకానికి మానవులను రక్షించడానికి వచ్చినప్పుడు ఆయన కూడా అభిషేకం పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అర్థమవుతా ఉందండి? ఎట్లా ఆయన కూడా ఏం పొందాడు? ఇప్పుడు అభిషేకం పొందినట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా.
దానికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి లేఖనాలు మనకు కనబడతా ఉన్నాయి. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 1వ వచనం. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకును యెహోవా నన్ను అభిషేకించెను అని చెప్తా ఉన్నాడు. అంటే దేవుడి చేత, తండ్రి అయినటువంటి దేవుడి చేత ఎవరు అభిషేకింపబడతా ఉన్నారు? ఈ లోకానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, దేవుడి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏం పొందుకున్నాడంటే ఆయన అభిషేకం పొందుకున్నాడు అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు ఇంతవరకు మనం చూసినటువంటి పాత నిబంధనలో లేదా ధర్మశాస్త్ర కాలంలో చూసినటువంటి అభిషేకానికి ఏం వాడారండి? తైలం వాడారు. ఇక ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఇక్కడికి వచ్చేసరికి యెహోవా ఆత్మ ఏంటట, అది నా మీద ఉన్నదంటే యెహోవా ఆత్మ చేత అభిషేకింపబడతా ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. అదే విషయాన్ని మనము అపోస్తుల కార్యములో 4వ అధ్యాయము 27, 28 వచనాలు సూటిగా మనతో మాట్లాడుతూ ఉన్నాయి. ఒకసారి చూద్దాం. అపోస్తుల కార్యాల గ్రంథము ఏవి జరగవలెనని నీ హస్తమును నీ సంకల్పమును ముందుగా నిర్ణయించెను, వాటి అన్నిటినీ చేయుటకై జాగ్రత్తగా నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు చాలండి. ఇక్కడ ఆలోచిద్దాం. ఏంటంటే ఎప్పుడు సంకల్పం పట్టింది? ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక మునుపే దేవుని సంకల్పం ఏంటండి అని అంటే మానవుల రక్షణార్థమై యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వెళ్ళాలి, ఆయన వచ్చి సిలువ వేయబడాలి, ఆయన కాల్చినటువంటి ఆ రక్తంలో పాపులందరూ కూడా పరిశుద్ధపరచబడాలి అని ఎప్పుడో ఆయన సంకల్పంలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఈ లోకానికి ఆయన సంకల్పించినటువంటి తండ్రి అయినటువంటి దేవుని సంకల్పాన్ని నెరవేర్చడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు ప్రభువారిని ఎట్లా పంపించాడట? అభిషేకించి అని అంటా ఉన్నాడు. ఆత్మ చేత అభిషేకించి అని చెప్తా ఉన్నాడు ప్రియమైనటువంటి వారు. అంతేనండి, దాని అర్థం అదే కదా, అభిషేకించి అని చెప్తా ఉన్నాడు. అదే రీతిగా మనం చూస్తే పిల్లరా, అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 36వ వచనం మనకందరికి కంఠత వాక్యం ఉండాలి. ఇది మీరు సిలువ వేసిన యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను అని చెప్తా ఉన్నాడు ప్రియమైనటువంటి వారు. అందుకే క్రీస్తు అనే మాటకి అర్థం ఏమనుకున్నాం? అభిషిక్తుడు అని అనుకుంటా ఉన్నాం ప్రియమైనటువంటి వారు. అంటే దేవుడి ఆత్మ చేత ఏం చేయబడ్డాడంటే యేసుక్రీస్తు వారు అభిషేకింపబడ్డాడు. అంటే ఇక్కడ మార్పు చెందింది. ఏం జరిగింది? మార్పు చెందింది ప్రియమైనటువంటి వాళ్ళ. ఇక నూనె అభిషేకం ఉందా? ఇప్పుడు ఆలోచించారు. ఆయిల్తో అభిషేకం ఉందా? ఆయిల్తో అభిషేకం అనేది లేదు. ఎట్లొచ్చింది ఇప్పుడు అభిషేకం? ఇక ఆత్మ. అంతేనండి. ఆత్మ ద్వారా ఏం చేయబడతా ఉన్నామంటే అభిషేకింపబడతా ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ, ఇదంతా కేవలం మన నాలెడ్జ్ కొరకే మాట్లాడుతున్నాం, మనం తెలుసుకోవడం కొరకు దేవుని జ్ఞానం కొరకే మాట్లాడుకుంటా ఉన్నాం. ఇప్పుడు ఎవరైనా ఒకవేళ మనల్ని పిలిచి కూర్చోబెట్టి ఒక కొమ్ములో లేదా ఒక గుడిలో తైలం తీసుకొని వచ్చేసి మన తల మీద పోసి ఇదంతా కారి అంగీలంచు వరకు వచ్చి నిన్ను అభిషేకించినానంటే దానికి అర్థం ఉందా? ఇది మనం చెప్తా ఉన్నామా? గ్రంథం చెప్పిందా? గ్రంథం చెప్తా ఉన్నటువంటి మాట పిల్లరా. ఏ మనుషులు కూడా దేవునితో సమానం ఎప్పటికీ కాలేదు. దేవుని మాటే ఫైనల్. దేవుడు చెప్పినటువంటి వాక్యము, దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ, దేవుడి చిత్తమే ఎప్పటికైనా నెరవేరాలి మన జీవితాల్లో. మన చిత్తాన్ని మనం నెరవేర్చుకుంటే అది దేవునికి ఎటువంటి ఉపయోగం ఉండదు. మన జీవితాలకు కూడా దాని ఉపయోగార్థం ఏది కూడా మనకు కనపడదు. కనుక దేవుడు ఆ విధానాన్ని ఏం చేశాడండి అని వారు ఆలోచించాలి. దాన్ని మార్పు చెందించాడు. అంతేనండి. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమయ్యారు? అభిషేకింపబడ్డారు. ఏ కాలానికి చెందినటువంటి వారైనా ధర్మశాస్త్ర కాలానికి చెందినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు కూడా అభిషేకింపబడ్డారు. దాని తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు వారి శిష్యులందరూ కూడా ఏం చేయబడ్డారండి అంటే వారు కూడా అభిషేకింపబడ్డారు ప్రియమైనటువంటి వారు. ఆ తర్వాత ఎవరున్నారంటే అపోస్తలు, మనకందరికీ తెలిసినటువంటి 12 మంది అపోస్తలు కూడా ఏం చేయబడ్డారంటే వాళ్ళు అభిషేకింపబడ్డారు. వారు ఏ విధంగా అభిషేకింపబడ్డారో కూడా గ్రంథం మనకు తెలియపరుస్తూ ఉన్నది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 21, 22 వచనాలను మనం జాగ్రత్తగా చూస్తే
దేవుని జ్ఞానానుసారముగా లోకము తన జ్ఞానం చేత యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు. ఇక్కడ ఒక విషయం చెప్తా. మొదటి కొరింథీ రెండో కొరింథీ 21-22. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉన్నట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు దేవుడే. ఏంటండి? మీతో కూడా, మళ్ళీ చదవండి. మీతో కూడా క్రీస్తునందు నిలిచి ఉండునట్లుగా మమ్మల్ని స్థిరపరిచి అభిషేకించిన వాడు ఎవరట? దేవుడే అని చెప్తా ఉన్నాడు. ఇక మనుషులు అక్కడ ఏం జరిగింది? పాత నిబంధనలు ఏం జరిగింది? మోషే అభిషేకించాడు. అంటే మనుషుల ద్వారా మనుషులు అభిషేకింపబడ్డారు. తర్వాత సమూయేలు అభిషేకించారు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఈ వచనం ఏం తెలియజేస్తా ఉంది మనకు? మీతో కూడా మేము క్రీస్తునందుకు ఎవరంటే అభిషేకించింది? ఇప్పుడు దేవుడే మమ్మల్ని అభిషేకించాడు అని చెప్తా ఉన్నాడు. అంటే విధానం ఏమైందండి? మారింది. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళ విధానము మారినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది అపోస్తలులు కొరింథీ పత్రిక ఎవరు రాశారు? పౌలు భక్తుడు రాశారు. పరిశుద్ధాత్మని ప్రేరణ వలన పౌలు భక్తుడు రాసి ఆయన చెప్తా ఉన్నటువంటి మాట, మేము కూడా క్రీస్తుతో ఉండుటకు ఏంటంటే ఎవరైనా మమ్మల్ని అభిషేకించింది అంటే అయినటువంటి దేవుడే మమ్మల్ని అభిషేకించాడు. యేసుక్రీస్తు ప్రభువు కూడా అభిషేకించలేదట, దేవుడే అభిషేకించాడని పౌలు చెప్తా ఉన్నటువంటి మాట. అంటే ఇది అపోస్తలులందరికీ వర్తించినటువంటి మాట. అపోస్తలులందరూ కూడా ఎట్లట? ఆత్మచేత వాళ్ళు అభిషేకింపబడ్డారు అనేటువంటి విషయం ఇవాళ మనకు అర్థం కావాలి. అందుకే అంటా ఉన్నాం ప్రియమైనటువంటి దేవుని వాళ్ళరా, ఇక ప్రత్యేకంగా మిమ్మల్ని ఒకరు కూర్చోబెట్టి తైలాలు పోసి ఇంకేదో చేసి అభిషేకం ఇవ్వవలసినటువంటి అవసరం. వాళ్ళందరికంటే ఘనుడైనటువంటి దేవుడు, వాళ్ళందరికంటే శక్తిమంతుడైనటువంటి దేవుడు నిన్ను నన్ను అభిషేకిస్తా ఉన్నాడు. ఇది జాగ్రత్తగా మనం ఆలోచించవలసినటువంటి విషయం. మనుషులు ఏపాటి వారు ఏం చెప్తా ఉన్నాడు? మనుషుల గురించి గ్రంథం ఏమంటా ఉంది? ఇంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి ఆవిరి వంటి వారు కదా. అటువంటి మనుషుల గురించి ఎందుకు మీరు వాళ్ళదైనా సంపాదించుకోవడానికి వాళ్ళ ప్రాకులాడుతూ ఉన్నారు, ప్రాధేయపడతా ఉన్నారు, లేదా పరుగులు తీస్తూ ఉన్నారు. అందుకే పౌరు భక్తులు ఒక దగ్గర మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? అయ్యా అంటే గలతిలో చెప్తా ఉన్నాడు, నేను మనుషులదైనా సంపాదించుకోవడానికి చూస్తూ ఉన్నానా, దేవుని దయను సంపాదించుకోవడానికి చూస్తూ ఉన్నాను. ఒకవేళ మనుషులదైనా సంపాదించుకోవడానికి నేను చూస్తే నేను క్రీస్తు దాసుడను కాలేను అని చెప్తా ఉన్నాడు. ఇవాళ అనేకులు మనుషుల దయ కొరకు ప్రాకులాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడతా ఉన్నాయి. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం ప్రియమైనటువంటి వాళ్ళ. ఎవరు అభిషేకించారట? అపోస్తలులందరినీ కూడా అది అయినటువంటి దేవుడు ఆత్మ ద్వారా లేదా పరిశుద్ధాత్ముని ద్వారా ఏం చేస్తా ఉన్నాడంటే దేవుడు అభిషేకిస్తా ఉన్నాడు. అందుకే అంటా ఉన్నాం, మీరు సిలువ మరొకసారి అక్కడికి వద్దాం. మీరు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42 ఒకసారి 36 చూసుకోండి. మీరు సిలువ వేసిన ఈ యేసుని దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాను. ఇది జాగ్రత్తగా అండి, ఇది ఇజ్రాయేలు వంశం అంతా కూడా రూఢిగా తెలుసుకోవాలను అని చెప్పాను. కంటిన్యూ చదవండి. వారు ఈ మాట విని ఎవరండి అని అంటే అక్కడ ఉన్నటువంటి యూదులు, అపోస్తలులైన పేతురు మాట్లాడినటువంటి ఆ మాటను విని, ఆ సువార్తను విని చెప్పినటువంటి దేవుని యొక్క వాక్యానికి లోబడి తన హృదయం కరిగిపోయి తన హృదయం పొడవబడినటువంటి ప్రజలు తిరిగి పేతురుని అడుగుతా ఉన్నటువంటి మాట, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడగగా పేతురు చెప్తా ఉన్నాడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనేటువంటి వరములు పొందుదురు అని చెప్తా ఉన్నారు. చదవండి, కంటిన్యూ చదవండి. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారి అందరికీ చెందునని చెప్పాను. దీంట్లో ఏ ఒక్కరు కూడా అతీతులు కాదట. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారిని తన సొంత రక్షకుడిగా విశ్వసిస్తా ఉన్నారో, నా పాపాలను తీసివేయుటకు సమర్థుడైనటువంటి వాడు, దేవుడైనటువంటి దేవుని కుమారుడైనటువంటి వాడు, దేవునితో ఉండుట సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోకుండా నా కొరకు ఈ లోకానికి వచ్చి మరణించినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామమును ఎవరైతే బాప్తిస్మం పొందుకుంటారో
వారందరికీ ఏమి ఇస్తా ఉన్నాడు దేవుడు? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని ఇస్తా ఉన్నాడు. ఇవాళ చాలా మంది పరిశుద్ధాత్మ దిగిరాని, లేకపోతే ఆ వరం లేదని, లేదా ఇంకేదో కావాలని దానికి పెట్టుకొని కనిపెట్టుకొని ఉండాలని మనకు చెప్తా ఉన్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కానీ గ్రంథం ఏం చెప్తా ఉంది? క్లారిటీగా చెప్తా ఉన్నాడు. ఎవరైతే బ్యాప్టిజం తీసుకుంటా ఉన్నారో ఇమ్మీడియట్గా వాళ్ళకి దేవుడు ఏమి ఇస్తా ఉన్నాడంట? పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని ఇస్తా ఉన్నాడంటే పరిశుద్ధాత్మని చేత నిన్ను నన్ను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు అయ్యానంటే అభిషేకిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ అర్థమవుతా ఉందండి? అర్థమైంది కదా? ఎప్పుడు వస్తూ ఉంది అభిషేకం మనకి? ఎప్పుడు వస్తూ ఉంది? ఎప్పుడైతే బ్యాప్టిజం మనం తీసుకుంటా ఉన్నామో అప్పుడు ఏమొచ్చింది అంటే మనకి ఆటోమేటిక్గా అభిషేకం వచ్చేసింది. ప్రియమైనటువంటి వాళ్ళ అభిషేకం వచ్చింది. దానికి కూడా దేవుడు చక్కటి రుజువులను మనకు పెడతా ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం, అదే రీతిగా 27వ వచనాన్ని మనం చూడగలిగితే, మొదటి యోహాను 2వ అధ్యాయం 20వ వచనం, అదే 27వ వచనం, 2 వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకము పొందినవారు కనుక సమస్తమును. ఇక్కడ ఆగలండి. ఏం జరుగుతూ ఉందండి? అభిషేకం పొందిన తర్వాత అక్కడ ఏం జరిగింది? ఫస్ట్ ఏం జరిగింది? అధిపతి అన్నాడు, అధికారం అన్నాడు, దాని తర్వాత ఏమన్నాడు? ఆత్మ అన్నాడు. ఇప్పుడేమంటా ఉన్నాడు? చదవాలి. అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుంది మనకు? ఎవరైతే అభిషేకం పొందుకుంటా ఉన్నారో, ఎవరైతే క్రీస్తు ప్రభు వారి ద్వారా అభిషేకం పొందుకుంటా ఉన్నారో వారికి ఏం జరుగుతుందంటే సమస్తం వారికి ఎరుగుదురు. అంటే వారికి మంచి జ్ఞానం చేత, పరిశుద్ధాత్ముడు ఇచ్చేటువంటి మంచి జ్ఞానం చేత మీరు నింపబడి ప్రతి విషయం కూడా మనకి ఏమైపోతూ ఉంటుందట అంటే ఎరుగుదు అంటే లైక్ అర్థమవుతూ ఉంటుంది, లేదా తెలిసిపోతూ ఉంటుంది, లేదా దేవుని జ్ఞానము చేత మనము నింపబడతామనేటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. అదే 27వ వచనాన్ని చూద్దాం. 27. అయితే ఆయన వలన మేము పొందిన అభిషేకము నీలో నిలుచుతున్నది కనుక ఎవడును మీకు బోధింపనక్కరలేదు. ఆయన ఇచ్చిన అభిషేకం ఏంటంట? సత్యమే కానీ అబద్ధము కాదు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇవాళ నిజంగా చాలా మంది అంటా ఉన్నారండి, గ్రంథం చదివితే అర్థమవుతా అర్థమవదా? ప్రశ్న. గ్రంథం చదివితే అర్థమవుతా అర్థమవదా? మనకు అర్థం కావట్లేదు అని మనం చెప్తా ఉన్నాం. అంటే అర్థం ఏంటి? మనం ఏం చేయట్లేదండి. క్లారిటీ చెప్తా ఉన్నాడు కదా దేవుడు. చెప్తా ఉన్నాడు, మీకు అభిషేకం ఇచ్చేసా, పరిశుద్ధాత్మను మీలో నివాసం చేస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మను మీలో నివసిస్తే మీకు అన్ని అర్థమైపోతాయని చెప్తా ఉన్నాడు. మీరు జ్ఞానవంతులుగా ఉంటారని చెప్తా, సమస్తమును మీరు ఎరుగుతారని చెప్తా ఉన్నాడు. అయినా మనం ఏం చేస్తా ఉన్నాం? ఉన్నామండి. జాగ్రత్తగా ఆలోచించాలి ప్రియమైనటువంటి దేవుడు వల్ల. ఎందుకనంటే దేవుడు నిన్ను నన్ను ఏం చేశాడట? అభిషేకించాడండి, అభిషేకించాడు. ఇదేదో నువ్వు అనుకున్నట్టు పాత నిబంధన కాలానికి సంబంధించింది అసలే కాదు. కొత్త నిబంధన కాలం, పాత నిబంధన కంటే కూడా ఉన్నతమైనటువంటి నిబంధన అంటా ఉన్నాడు కొత్త నిబంధన. ఇది ఒక పాత నిబంధనలు ఏం చేశాడు దేవుడు? కొట్టివేశాడండి. మీరు హెబ్రీలో చదవండి, పాత నిబంధన అంతా దేవుడు ఏం చేశాడట? ఆయన కొట్టివేశాడట. ఇక నూతన నిబంధన, కొత్త నిబంధన. ఇగో మీకు నాయకుడు, మీకు రాజ్యం, మీకు పరిపాలకుడు, అయ్యా ఇగో మీ రక్షకుడు, లోక రక్షకుడు యేసుక్రీస్తు వారు మీకు పరిపాలకుడిగా ఉంటా ఉన్నాడు, మిమ్మల్ని పాలిస్తూ ఉన్నాడు అని చెప్తా ఉన్నాడు. మనం ఇంకా కూడా అభిషేకం పొందుకోవాలా, లేదా ఇంకెవరో వ్యక్తి వచ్చి మనకి ఇవ్వాలి అని అంటే మనం కాదండి. చాలా ఇవాళ కన్ఫ్యూజన్ జరుగుతూ ఉంది చాలా సందర్భాలలో, మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఇక్కడ ఎవరట? ఎవరు కూడా మనకు బోధించాల్సిన అవసరం లేదు. దేవుడే మనకు బోధిస్తా ఉన్నాడు. మన బోధకుడు ఎవరు? ప్రభు వారే మనకు. అందుకే ఆయన మంచి బోధకుడు అని అంటా ఉన్నాం. ఆయన తప్ప ఇంకెవరైనా బోధించగలరా? ఆయన లేకపోతే ఆయన అంతగా ఎవరైనా బోధించగలరా? ఆయన ఎట్లా ఉన్నాడండి? ఇప్పుడు ఎట్లా బోధిస్తా ఉన్నాడు? ఎక్కడున్నాడు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు? ఎట్లా ఉన్నాడు? మనకు అందరికీ తెలుసు కదా. మా వాక్యం గుర్తుందా? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏమంటా ఉన్నాడు? ఆది యందు వాక్యం ఉండేను, వాక్యం
వాక్యం దేవుని యుద్ధ ఉండేను, వాక్యము దేవుడై ఉండేను. ఆ వాక్యమే 14వ వచనం. ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించారు. ఎవరు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు. ఎట్లున్నాడంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటే ఫిజికల్గా కనబడతలేడు, కానీ వాక్య రూపంలో నీతో నాతో ఆయన ఏం చేస్తా ఉన్నాడంటే నిరంతరం మాట్లాడుతూ ఉన్నాడు. నీకు నాకు అర్థం కావాలంటే ఎక్కడికి వెళ్ళాలో మనం ఇప్పుడు అంటే ఆ గ్రంథం దగ్గరికి వెళ్ళాలి, కూర్చోవాలి, వాక్యాన్ని నిరంతరం ధ్యానిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడట, మనకి ఇచ్చినటువంటి ఆ వరము, పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి ఆ వరము, ఆ అభిషేకంతో మనము విషయాలన్నింటినీ కూడా అర్థం చేసుకోగలుగుతామనేటువంటి గ్రంథ విధానం తెలియపరుస్తూ ఉన్నది. ఇక ఎవడు కూడా నీకు నాకు బోధించవలసినటువంటి అవసరం ఉందా? ఎవరు బోధించే మన బోధకుడు ఎవరు? ప్రభువారే సాక్షాత్తు మనకు బోధిస్తే ఇక ఈ లోకంలో ఉన్నటువంటి ఏ బోధకుడు కూడా మనకు అవసరం లేదు అని చెప్తా ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళ. అదే రీతిగా మనం చూస్తే, అదే రీతిగా మనం చూడగలిగితే ఇంకొక వచనం తీసుకొని ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఒకసారి. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై ఆయన సంపాదించుకున్న ప్రజలకు విమోచన కలుగు నిమిత్తము ఈ ఆత్మ మన స్వాస్థ్యమునకు సంచకరువుగా ఉన్నాడు. ఆత్మచేత ముద్రింపబడిన వారు ఉందా? మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున పిలిచిన పిలుపు వలన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమాశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు 13వ వచనం. మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రింపబడి ఉన్నారు. ఇప్పుడు ఈ దేని చేత అండి? క్రైస్తవులందరూ కూడా ఇప్పుడు దేని చేత అభిషేకం పొంది దాన్ని ఏం చేసే సీల్, ముద్ర అంటే ఏంటండి? సీల్, ముద్రింపబడి ఉన్నారట. దేంతో ముద్రింపబడి ఉన్నాం? ఇప్పుడు ఆత్మ చేత, పరిశుద్ధాత్ముని చేత మనకి ఏం చేశాడంటే దేవుడు సీల్ వేశాడండి. ఇక ముద్ర వేశాడు. గవర్నమెంట్ ఎప్పుడన్నా సీల్ చేస్తూ ఉంటుంది, వచ్చి ఒక లాక్ చేసేసి ముద్ర వేసేస్తుంది. ఇక దాన్ని ఎవరు కూడా తీయడానికి వీలే ఉండదు, మళ్ళా వచ్చి వాళ్ళే తీయాల్సినటువంటి. అట్లనే దేవుడు కూడా ఎప్పుడో అట జగత్తు పునాది వేయపడక మునిపే నిన్ను నన్ను ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దేంతో ముద్ర వేశాడండి అని అంటే ఆయన తన ఆత్మ చేత మనందరికీ కూడా ఆయన ముద్ర వేశాడట. దాన్నే అభిషేకం అని అంటూ ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. ఇప్పుడు అర్థమైంది కదా ఏంటండి అభిషేకం అని అంటే? అర్థమైంది, ప్రతిష్ఠించబడము లేదా వేరు చేయడము, పవిత్రంగా ఉండడము, పరిశుద్ధపరచబడము, నియమింపబడము, దేవుని పని కొరకు సపరేట్గా చేయబడడం అనేది అర్థమైంది. ఎవరు అభిషేకిస్తారు అనేటువంటి విషయం అర్థమైంది. ఎవరు అభిషేకింపబడతారంటే ఒకసారి చూసుకొని ముగించుకుందాం. ఎవరు అభిషేకింపబడేవారు? ఎవరెవరట? యాజకులు, రాజులు, ప్రవక్తలు. ఈ ముగ్గురు ఏం చేశారు? పాత నిబంధన కాలంలో అభిషేకించారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు పాత నిబంధన కాలానికి చెందినటువంటి ఆయనను అభిషేకించారు. ఆయనలో 2 క్వాలిటీస్, ఆయన రాజు, యాజకుడు. యేసుక్రీస్తు ప్రభు వారు రెండండి. అక్కడ పాత నిబంధనలో వేరుగా కనబడ్డారు, రాజు వేరు, ప్రవక్తలు వేరు. ఇక్కడికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభు వారు ఏమున్నాయి? ఆయన రాజు, యాజకుడు, ప్రవక్త, 3 కూడా ఆయనలో కనబడతా ఉన్నాయి. ఇక చివరిగా మనల్ని ఏమంటా ఉన్నాడు ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో చెప్తా ఉన్నాడు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. జాగ్రత్త వినాలని మన క్వాలిటీ చెప్తా ఉన్నాడు, మన గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఏంటట? ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమునై ఉన్నారు అని చెప్తా ఉన్నాడండి. ఎవరంటే ఎవరు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి తన వెలుగులోనికి ప్రచురము చేయ నిమిత్తం మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మీరు ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహము. రాజులను ఎవరెవరిని అభిషేకించారు మనం మాట్లాడుకున్నాం. ఎవరెవరిని? రాజులను, యాజకులను, ప్రవక్తలను. మనల్ని ఏమంటా ఉన్నాడు ఇక్కడికి వచ్చేసరికి? మీరు రాజులైన యాజక సమూహము అని అంటా ఉన్నాడు ప్రేమైనటువంటి వారు.
అందుకే మనల్ని దేవుడు దేనితో అభిషేకించాడంటే ఆత్మ చేత అభిషేకించి ఆ రాజులు చేసినటువంటి పని, యాజకులు చేసినటువంటి పని ఎవరు చేయాలి ఇప్పుడు? ఎవరు చేయాలి మరి ఇప్పుడు? ఎవరు చేయాలి? మరి రక్షణ పొందిన వాళ్ళంటే ఎవరు? మనమే కదా. ఇప్పుడు రాజులు చేసే పని మనం చేయాలంటే పరిపాలించాలి. పరిపాలించాలా లేదా? క్రైస్తవులు ఏం చేయాలండి ఇప్పుడు? పరిపాలించాలి ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకే అంటూ ఉన్నాడు పరిపాలించడం అంటే పాపం మీద మనం పరిపాలన చేస్తూ ఉన్నాం. ఇవాళ దేన్ని వెళ్తా ఉన్నాం? ఏది మనల్ని లేరట్లేదు? లోకం మనల్ని లేరట్లేదు, పాపం మనల్ని లేరట్లేదు. మనమే రిటర్న్ ఏం చేస్తా ఉన్నామంటే పాపం మీద మనం కూర్చొని ఉన్నాం. అర్థమవుతా ఉందండి. అంటే పాపం చేయకుండా మనం జీవించడమే పాపాన్ని నేరడం, అంతేనా? అది మన మీద స్వారీ చేయట్లేదు. ఒక పులి ఉంది అనుకుందాం, పులి మీద మనం ఎక్కుతుంది, మన మాట వింటది, అంతేనా? ఎక్కి దాని మీద మనం స్వారీ చేస్తాం. అదే పులి మన మీద ఎక్కింది అనుకోండి, మనం ఏం చేయాలి? అట్లనే పాపాన్ని గురించి వాళ్ళు మనం ఆలోచిస్తే పాపం మీద మనం కూర్చొని దాన్ని పరిపాలన చేస్తూ ఉన్నాం. అందుకే మనం రాజులు అని అంటూ ఉన్నాడు. అదైతే యాజకుడు అన్నాడండి. ఏంటంటే నెక్స్ట్ ఏమంటాడు? యాజకుడు. యాజకుడు ఎవరు అసలు? పాత నిబంధనలు ఎవరు యాజకులు? లేవీలు మాత్రమే యాజకులు. ఇప్పుడు ఇక్కడ ఎవరన్నమాట? ఎవరైతే ఆయన గుణాతిశయములను ప్రచురం చేయడానికి యాజకులుగా మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. యాజకులు ఏం చేసేవారు? చదువుకున్నాం, ఇక్కడ చదువుకున్నాం మనం. దేవుని యొక్క పని నిమిత్తాన్ని వాడు ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యక్ష గుడారంలో దేవుని సేవ అంతా కూడా యాజకులు లేవీలు జరిగించారు. ఇప్పుడు మనల్ని యాజకులు అని అంటా ఉన్నాడంటే మనం ఏం చేయాలి అని అంటే దేవుని యొక్క పని. మరి ఇక్కడ ప్రత్యక్ష గుడారం ఉందా? లేదండి, అది కూడా పోయింది కదా. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం లేదండి. ఇప్పుడు ఆత్మ, ఇదంతా ఆత్మ సంబంధమైనటువంటి విధానం సాగుతూ ఉంది. అందుకే మనం చేయవలసినటువంటి దేవుని పని ఏమంటే సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించుడి. నమ్మి బాప్టిస్మము పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. ఇది ఇప్పుడు మనం చేయవలసినటువంటి పని. అందుకే మనల్ని ఏమన్నాడయ్యా అంటే రాజులైన యాజక సమూహము. ఇదంతా ఏంటి? యాజక సమూహము అని అంటా ఉన్నాడు ప్రియమైనటువంటి వాళ్ళు. అందుకే టీమ్ జిఓసి అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి గాస్పల్ ఆఫ్ క్రైస్ట్ ఇక్కడ ఊరూర తిరుగుకుంటూ సువార్తలు ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకు? ఎవరు ఏర్పాటు చేసుకున్నారు మమ్మల్ని లేదా మనల్ని అని అంటే ఎవరైనా ఏర్పాటు చేసుకుంది? లేనటువంటి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన పని నిమిత్తము మనం అందరూ కూడా పాటుపడదాం. ఎందుకంటే చాలా నశించిపోతున్నటువంటి ఆత్మలు మనకు కనబడుతూ ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆత్మలు కనబడ్డప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాడు, వారికి సువార్త ప్రకటించాడు. అదే పని దేవుడు మనల్ని చేయమంటా ఉన్నాడు. ఆ పని చేయడానికి అందరం కూడా ఆయత్తపడదాం. అతి కృప, అతి ధన్యత దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. థాంక్యూ అండి. అందరికీ వందనాలు. సమయం ఎక్కువైతే దయచేసి